నా హదస్సా ఏ ఊరు మీది? చెల్లూరు. విజయనగరం దగ్గర చెల్లూరు. ఇప్పుడు ఇక్కడ బెరాక చిల్డ్రన్ మిషన్ స్కూల్లో మ్యూజిక్ క్లాసులకు వచ్చావా? ఓకే. నీ కీబోర్డ్ మీ పాస్టర్ గారు గిఫ్ట్ ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? వాక్యం చెప్పింది. 119వ కీర్తన 1 నుంచి 30 వచనాలు కంఠస్థ. అది చెప్పు ఇప్పుడు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనంను గైకొనొచ్చు పునరుద్ధరణతో ఆయన్ను వెతుకు వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. ఈ ఆజ్ఞలన్నింటినీ జాగ్రత్తగా గైకొన వలనని నేను మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కడ్డలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపరి ఉండుట ఎంత మేలు. ఈ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగునారు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థహృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడల్లో నేను గైకొందును, నన్ను బొత్తుగా వెన్నడకము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరో నీ వాక్యం బట్టి దాన్ని చూచుకుంటూ చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. ఎదుటి నేను పాపం చేయనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నందదగిన వాడవు. నీ కట్టడలు నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులను నేను వివరించదను. నీ సేవకుడైన నేను బ్రతికినట్లు నా ఏడల నీ దయారసం చూపుము. నీ వాక్యం బట్టి నేను నడుచుకుని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూసిన నా కనులను తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుపు చేయకము. నేను న్యాయ విధుల మీద నాకు ఎనతగిన ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీ గద్దించి ఉన్నావు. నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను హద్దుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపరచనీయకము. నేను నీ శాసనములను హద్దుకొని ఉన్నాను. నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకొందరు. నీ సేవకుడు నీ కట్టడలను వివరించును. నీ శాసనములు నాకు సంతోషంలో, అవి నాకు ఆలోచనకర్తమైనవి. నా ప్రాణం మట్టిని హద్దుకొనుచున్నది. నా వాక్యం నన్ను బ్రతికింపుము. వ్యసనపు వలన నా ప్రాణం నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. సత్యము. ఓకే, థ్యాంక్ యూ.